హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. బాగున్నారా? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అంటే మాకంటే మా పిల్లలకి స్కూల్ హాలిడేస్ అండి. ఇక్కడ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. అందుకని మేము పిట్స్‌బర్గ్, వాషింగ్టన్ ప్లాన్ చేసుకున్నాము. ముందుగా పిట్స్‌బర్గ్‌కి వెళ్తున్నామన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుండి వాషింగ్టన్ డీసీకి వెళ్తాము. ఇప్పుడు మాకు మార్నింగ్ 7:00 అయింది. స్టార్ట్ అయ్యాము. అక్కడికెళ్ళినాక విశేషాలు చూపిస్తాను. ఓకేనా? ఫుల్ వర్షం పడుతుందండి బాగా. మంచి వర్షంలో బయలుదేరాము. ఇప్పుడు మాకు మార్నింగ్ గూడా 7 అవుతుంది టైము. చూడండి 7, 11:29 అంటే మాకు 4 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పిట్స్‌బర్గ్ వెళ్ళిపోవాలి. చేసామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి టన్నెల్ స్టార్ట్ అవుతది. టన్నెల్ వ్యూ ఎంత బావుంటదో చూడండి. అటు ఇటు 2 కొండల మధ్యలో అటెళ్ళే వాళ్ళకి అటు, ఇటెళ్ళే వాళ్ళకి ఇటు. వ్యూ అనేది ఎక్సలెంట్‌గా ఉంటది. చూడండి. మనకి యెల్లో కలర్‌లో లాగా కనిపిస్తా ఉంటది లైటింగ్ గూడా. చాలా అందంగా ఉంటది. అంతా కొండ ప్రాంతం అన్నమాట ఇది. ఇదిగో బయటకొచ్చేస్తున్నాం మళ్ళీ. లాంగ్ అని నేను సగమే పెట్టా మీకు వీడియో ఇది. ఇదిగో బయటకొచ్చేసాము. చూడండి. ఇక్కడి నుంచి మేము డౌన్ టౌన్‌కెళ్దామని అనుకున్నాము. మార్నింగ్ ఇంకా టైమ్ ఉందని. ఇదొక టన్నెల్ స్టార్ట్ అవుతుంది డౌన్ టౌన్‌కెళ్ళే రూట్‌లో. ఇందాక ఒక బ్రిడ్జి కనపడింది గదా! యెల్లో కలర్‌లో. అది దాటినాక ఒక టన్నెలు. ఇది సేమ్ అలానే ఉంటది. సేమ్ 2 టన్నెల్స్. ఇదిగోండి వచ్చేసామన్నమాట బయటికి. ఇక్కడ చూడండి ఇవాళ ఎంత ట్రాఫిక్ ఉందో అసలు బాగా కార్‌లన్నీ ఆగిపోయి ఉన్నాయి బాగా. ఇదిగోండి మీకు ట్రైన్ చూపిస్తున్నా చూడండి. ట్రైను పైన మీకు ఆకాశంలో ఫ్లైట్ గూడా ఎగురుతున్నట్టు చూపిస్తాను. కింద కారు. మొత్తం 3 వెహికల్స్ ఒకేసారి చూపిచ్చా చూడండి ఈరోజు. అట్లా కలిసొచ్చిందనమాట. కానీ మాకు టైం లేదు డౌన్ టౌన్ ఎళ్ళటానికి. అందుకని ఇంక మేము డైరెక్ట్‌గా టెంపుల్‌కి పెట్టేసుకున్నామండి. ఇదిగో టెంపుల్‌కి రూట్ చూడండి ఎంత బావుంటదో తెలుసా? ప్లెజెంట్‌గా, ఆహ్లాదకరంగా. అసలు మాకైతే తిరుపతికెళ్తున్న ఫీలింగే కలిగిందసలు ఈ రూట్ చూస్తుంటే మాకైతే. అసలెంత బావుంటదో ఈ వ్యూ గూడా మీకు. చూడండి అటంతా కొండ ప్రాంతాలు. ఇదంతా అసలు రూట్ చూడండి మనకి తిరుపతి ఎక్కుతున్నట్టే, ఏడు కొండలను ఎక్కుతున్నట్టే ఉంటది. అసలు ఆ రోజు బయలుదేరే టైం గూడా మనకి అంత ఎండ లేదు, అంత చలి కాదు. మధ్యస్థంగా ఉందన్నమాట. మీకు చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి రూట్ గూడా ఎంత బావుందో. ఇదిగో హాయ్ అండి. ఒచ్ దిగేసాము కార్ పార్కింగ్ చేసుకొని. ఇదిగో టెంపుల్ వ్యూ బ్యాక్ సైడ్ కనపడుతుందా? ఇప్పుడే పార్కింగ్ చేసుకొని, ఇంక లోపలికి వెళ్దామని వచ్చా. ఇదిగో ఇది ఎంట్రన్స్ ఎస్విటి టెంపుల్. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ స్వామిది. పిట్స్‌బర్గ్. ఇంకిక్కడి నుంచి మీకు టెంపుల్‌ది వ్యూ చూపిస్తారండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇందాక అటునుంచొచ్చి కార్ పార్కింగ్ చేసుకొని దిగి ఇట్లా లోపలికెళ్ళాలి. పార్కింగ్ చేసుకొని ఇట్లా వచ్చేసామన్నమాట మనం. ఇది ఎంట్రన్స్ టెంపుల్‌ది. చుట్టూ మీకు కొండలుంటాయండి అసలు. చుట్టూ ఎంత పచ్చగా ఉండి మధ్యలో మనకి గుడి కనిపిస్తది. ఇదిగో చూడండి చుట్టూ కింద గూడా బాగా మంచిగా ముగ్గులేసేసి కలర్స్ ఏసేశారు. ఇక స్నో పడినప్పుడు ఏందంటే, బయట ముగ్గులేసే పని లేకుండా ఇట్లాగా కలర్స్ వేసేస్తారనమాట. చల్లగుంటదని. లోపలికెళ్తున్నాం రండి. ఇక్కడొచ్చేసి చెకింగ్ గూడా ఇక్కడ పక్కన చేస్తారు. తర్వాత ఇదిగో మనకి లోపలే ఇప్పుకోవాలన్నమాట. షూస్ అయినా, చెప్పులైనా ఎక్కడైనా ఈ జాకెట్లు అయినా చలికి వింటర్‌లో అదిగో మీకు హ్యాంగర్స్ అన్నీ కనపడుతుంటాయి. తర్వాత ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. మనకు ఆ గుడి దాకా ఎలో ఉందండి కెమెరా. లోపలికి ఎలో లేదు. కెమెరా ఉన్న చోట వరకే మీకు చూపిస్తానికి ప్రయత్నిస్తున్నాను. ఈ బయట వరకు తీసుకోవచ్చన్నమాట. లోపలికి లేదు ఎలో. ఇదంతా చుట్టూ. అదిగో అక్కడ మనకి టికెట్స్ ఏదైనా దర్శనంలకి అభిషేకాలని చేపించుకోవాలన్నా అక్కడ తీసుకోవాలి. ఇక్కడైతే చాలా మంది పిక్స్ దిగుతా ఉంటారొచ్చి. అసలు నిజంగా అమ్మవారు, అయ్యవారిని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవండి. ఎంత అద్భుతంగా కలర్స్‌తో వేశారో చూడండి. ఎంత బాగున్నారో ఇద్దరు. మన ఎత్తుంటాయండి ఈ 2 విగ్రహాలు గూడా. ఇదిగో లోపలికెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదిగో ఇంతవరకే. ఆ కొద్దిగా ప్లేస్ వరకు. మనకి వీడియోకి అలో ఉంది. ఇంకా అక్కడి నుంచి పైకి అలో లేదన్నమాట.
ఇక్కడ వినాయకుడుంటారు. ముందే ఎప్పుడైనా ఎంట్రన్స్‌లో వినాయకుడుంటాడుగా. ఇది వ్యూ లోపల. బయటకొచ్చేసామండి దర్శనం అయిపోయాక. ఇక్కడ చూడండి ఆవు బొమ్మను, ఆ తల్లి, దూడ ఇద్దరిని పెట్టారు. అది ఇదివరకు లేదు. ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నాం మేము గూడా. ఇదిగో బయటకొచ్చేసినాక ఇంకా కార్ దగ్గరికెళ్ళిపోదామని చెప్పి వెళ్తా ఉన్నాము. ఇంతలో మధ్యలో మాకదిగో అక్కడ ఒక రథం కనపడుతుంది చూడండి. ఉండండి దగ్గరికెళ్ళి చూపిస్తాను. బాగా క్ ఇక్కడ మాకు ఎండకి ఏందంటే కెమెరాలో కనపడుతుందో లేదో అర్థం కావట్లేదు సరిగా. చుట్టూ చూడండి మీకు చెట్లు గూడా ఎంత వ్యూ బాగుంటుందో. చుట్టూ కొండ ప్రాంతంలాగా అనిపిస్తదనమాట ఇది బాగా మనకి. అదిగోండి దగ్గరికెళ్తున్నాను చూడండి. బంగారపు రథం ఇది. నాకు తెలిసి ఇక్కడ ఉత్సవాలు గూడా జరుగుతూ ఉంటాయి. ఈ రథము మనకి ముఖ్యమైన పండగల్లో తీసి ఊరేగిస్తుంటారట్టుంది. అలాంటి టయాల్లో అయితే మేమెప్పుడు రాలేదు. ఇప్పుడేందంటే పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి ఇట్లా వచ్చాము. అదిగోండి మనం ఇప్పుడు నడుచుకుంటూ ఎళ్తున్నాం గదా! ఇలా వెళ్ళే దారిలో మీకు అదిగో అక్కడ మండపాల్లో కనిపిస్తూ ఉన్నాయి చూసారా? అదిగో నల్లగా అద్దాల్లాగా, కిటికీలాగా. దాంట్లో ఏందంటే అక్కడే మనకి లోపలే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. మళ్ళీ మనకేందంటే ఈ ప్రసాదాలు అమ్ముతారనమాట. అక్కడే కూర్చొని తినొచ్చు. పులిహార, దద్దోజనం, పొంగలి, సాంబార్ రైసు. అంటే ఫుడ్ తెచ్చుకోనోళ్ళకి అక్కడికెళ్ళి ఒక క్యాంటీన్ లాగనమాట అక్కడ. టీ అన్నీ ప్రొవైడ్ జేస్తారు. అంటే ఇంతని అమౌంట్ ఉంటది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొనొచ్చాను గాబట్టి, మేము అటెళ్ళకుండా ఇంక డైరెక్ట్ కార్ దగ్గరికెళ్ళిపోతున్నాము. ఇదిగో ఇప్పుడొచ్చేసేది ఏంటంటేనండి, మేము పోయిన సంవత్సరము పిట్స్‌బర్గ్ ఎళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట ఇది. అంటే ఇప్పుడు మేము ఇది చూస్తానికి మేము ఆల్రెడీ చూసేసామని డైరెక్ట్‌గా వాషింగ్టన్‌కెళ్ళిపోయాము. ఇదొచ్చేసి ఐరన్ సిటీ అంటారు. డౌన్ టౌన్‌లో ఉంటది పిట్స్‌బర్గ్‌లోనే. ఇది గూడా ఎవరైనా స్కిప్ చేయకుండా వెళ్లి చూసుకోండి. ఇది గూడా బావుంటది. అప్పుడు తీసిన వీడియో నేనేందంటే మీకు చూపిద్దామని షేర్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇదంతా ఒక బిడ్జి వాటర్ పార్క్. మీకు ఫస్ట్‌లో చూపిచ్చా చూసారా? ఆ బిడ్జ్ మీదుగా యెల్లో కలర్ బిడ్జ్ మీదుగా అదిగో టన్నెల్ ఉంది చూసారా మీకక్కడ? దాని లోపలికెళ్ళిపోతామనమాట. మాకు మార్నింగ్ టైం లేదని ఇంక డైరెక్ట్‌గా టెంపుల్‌కెళ్ళి చూసుకొని వాషింగ్టన్ ఎళ్ళాము. ఇప్పుడు ఇదంతా ఏందంటే డౌన్ టౌన్‌లోనే మీకు మంచి ఇది పార్క్ అన్నమాట. ఈ పార్కులో కాసేపు ఆహ్లాదకరంగా కూర్చొని ఇదంతా వ్యూ చూసుకోవచ్చు ఈవినింగ్. ఈవినింగ్ ఇక్కడ సన్‌సెట్ గూడా చాలా బావుంటదండి. ఇదిగోండి ఇక్కడ హట్‌లాగా పడవ కనిపిస్తుంది గదా! దాంట్లో గూడా కూర్చొని ఫుడ్ తింటా ఎంజాయ్ చేస్తా ఈవినింగ్ అలా తిరుగుతా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. చెప్పాను గదా! సన్‌సెట్ చాలా బావుంటదని చూడండి. ఎంత బావుందో. పింక్, ఆరెంజ్ అన్నీ మిక్స్ అయిన కలర్ ఈవినింగ్. వచ్చేసి పిట్స్‌బర్గ్‌లోనే నైట్ వ్యూ అండి. నైట్ స్టే చేసాము పోయిన సంవత్సరం వచ్చినప్పుడు. ఈ వ్యూ గూడా మిస్ కావద్దు మీరు. చాలా బావుంటదండి పైన. చూడండి ఎంత బావుందో. అదొక పెద్ద చర్చుంటది మీకక్కడ. పైకి రావాలన్నమాట. ఇది వేరే రూటు. పైకి రావాలి. ఇక్కడి నుంచి మనకి పిట్స్‌బర్గు మొత్తం ఊరంతా బాగా కనపడతది లైటింగ్‌తో. చూడండి ఎంత బావుందో వ్యూ గూడా మీకు మొత్తం. ఆ నది మీకిందాక చూపిచ్చింది. నేనిందాక ఈవినింగ్ 6, 7కి ఆ టైంలో చూపిచ్చాను. ఇది నైట్ అన్నమాట. 8, 9 అలా అవుతుందన్నమాట. ఇదిగో చూడండి ఇలా పైకొచ్చేసేస్తే మనకి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటది. ఆ వ్యూ పాయింట్ నిలబడి మనం ఇదంతా చూసుకుంటే బాగా కనపడతది. మా పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసామండి ఈ వ్యూ చూస్తా గూడా ఆ రోజు గూడా. అప్పుడైతే ఫ్రెండ్స్‌తో వచ్చాము అందరము కలిసి. చాలా బావుంటుంది ఈ వ్యూ గూడా. మిస్ కావద్దు పిట్స్‌బర్గ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది గూడా చూసుకోండి. బావుంటుంది ఈ ప్లేస్ గూడా. ఈ రోజుతో పిట్స్‌బర్గ్ వీడియో అనేది నేను ఎండ్ చేస్తున్నానండి. ఎందుకంటే అయిపోయింది. మేము చూసిన ప్లేస్‌లన్నీ దాదాపుగా అన్నీ కవర్ చేసి చూపిచ్చేసాము. రేపటి వీడియోలో మీకు వాషింగ్టన్ డీసీ, అలాగే మేరీలాండ్‌లో ఒక టెంపుల్ ఉంది. దానికి వెళ్ళామన్నమాట. ఆ విశేషాలు అవి రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనండి. ఉంటాను మరి. బాయ్ అండి.